అయితే ఈ 2026లో ప్రారంభమయ్యే జనగణన కులగణన ప్రక్రియలు 2027 వరకు వాయిదా పడుతుండడం చాలా ప్రమాదకరమని మేము భావిస్తూ ఉన్నాం అందరూ. ఈ డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. జనాభా నియంత్రణ విధానాలను ఖచ్చితంగా అమలు చేసింది ఏదైనా ఉందా అంటే అది దక్షిణాది రాష్ట్రాలు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల పార్లమెంటు సీట్లను కోల్పోయే ప్రమాదము దక్షిణాది రాష్ట్రాలలో ఉంటుంది. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలు. సో జనాభా నియంత్రణలో విజయం సాధించిన ఈ హిందీయేతర రాష్ట్రాలు ఇప్పుడు దీంట్లో చాలా శిక్షకు గురవుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు జనాభా నియంత్రణను పట్టించుకోని రాష్ట్రాలు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియా వైపు అదనపు సీట్లను వాళ్ళు బహుమతిగా పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే చాలా విచారణ బాధకు గురి చేస్తున్న ఘటన. ఇది ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీసే చర్యగా అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు విస్మరించే ప్రయత్నమే ఈ కుట్ర అని భావిస్తూ ఉన్నారు మేధావులు. కేంద్ర రాజకీయ లబ్ధి కోసం కుట్ర జరుగుతుందా అనే ఒక ఆరోపణ కూడా ఉంది. 2027లో చేపట్ట